హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ అండ్ బ్లాగ్. చూడండి రోజు వాన ఎలా వస్తుంది. ఈరోజు మనం సాయిబాబా టెంపుల్ అడుగుని కనపడుతుంది కదా, పులిహోర వండుకుని వెళ్దాం టెంపుల్కి. రెండు చేసేద్దాం పులిహోర. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. ఇప్పుడు ఈ రైస్లోనే ఇందాక మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ రెండు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వేసి కొద్దిగా వాటర్ వేసి సిమ్లో పెట్టుకొని బాగా ఉడకాలండి రైస్. ఇలా ఉడికిన రైస్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలండి. ఇది చల్లారి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు. నేను రైస్లో కొంచెం వేసుకున్నానండి పచ్చిశనగపప్పు, అందుకే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మినపప్పు, కొద్దిగా ఆవాలు కూడా వేసుకోండి. అలాగే కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాలింపుని రైస్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలండి. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ. టెంపుల్కి తీసుకెళ్దాం. Hello,